కథల సమయం ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఓడిపోతే ఏం? ఈ కథ ఈనాడు ఆదివారం పుస్తకంలోని 17 జూన్ 2022లో ప్రచురితమైనది. రచయిత నందిరాజు పద్మలత జయరాం గారు. ఇక కథలోకి వెళదామా? అంటే ఆడపిల్ల కోసం 3 అబ్బాయిల్ని కన్నావన్నమాట. నువ్వు చాలా గొప్పదానివే దీపు. స్నేహితురాలి కాఫీ ఇస్తూ నవ్వింది శశి. నువ్వెన్నైనా చెప్పు, ఆడపిల్ల లేని ఇంట్లో కళ ఉండదు శశి. ఒక పండగే గాని వేడుకే గాని మగరాయుళ్ళదేముంది? ఒక ప్యాంటు చొక్కా తొడుక్కొని పెట్టింది తిని రోడ్డు మీదకి వెళ్ళిపోతారు. కొంచెమంత కూతురుంటే మంచం మీదే కూడు తినొచ్చు అనేది మా బామ్మ. ఆవిడకి కూడా నాలాగే మగపిల్లలు, కాకపోతే నాకు 3, ఆవిడకి 7. అమ్మని అర్థం చేసుకుని చేదోడుగా ఉండేది అమ్మాయిలేనే. శశి, దీప్తి ఇద్దరు డిగ్రీలో క్లాస్మేట్స్. ఇద్దరికి పెళ్ళిళ్ళయ్యాక శశి హైదరాబాద్లో గృహిణిగా ఉండిపోగా, దీప్తికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం రావడంతో బెంగళూరులో స్థిరపడింది. చాలా రోజుల తరువాత ఇద్దరూ కలుసుకొని పాత కబుర్లు కలబోసుకోకుంటూ మళ్ళీ కాలేజీ రోజుల్లోని ఉత్సాహం ఉరకలెత్తుతోంది. పడగ్గదిలో పడుకుని కబుర్లు చెప్పుకుంటున్నారిద్దరూ. పెద్ద కొడుకు వశిష్ఠకి చెస్ టోర్నమెంట్స్ ఉంటే వాడిని తీసుకుని హైదరాబాద్ వచ్చింది దీప్తి. వస్తూ 6 ఏళ్ల చిన్న కొడుకు పార్థుని కూడా తీసుకొచ్చింది. స్నేహితురాలు హైదరాబాద్ వస్తుందని తెలియగానే వాళ్ళు ఆ 4 రోజులు తమ ఇంట్లోనే ఉండి తీరాలని పట్టుబట్టింది శశి. శశి భర్త శ్రీకాంత్ కూడా ఆహ్వానించడంతో దీప్తి ఆ రోజు ఉదయమే దిగింది. వశిష్ఠని ఆడిటోరియం వద్ద వదిలిపెట్టి వచ్చింది. అదిగో మా స్త్రీయ వచ్చినట్లుంది. కాలింగ్ బెల్ మోగేసరికి గబుక్కుని వెళ్ళి తలుపు తీసింది శశి. వస్తూనే షూస్ విప్పి అటూ ఇటూ విసిరేసి సోఫాలో చేరబడింది 14 ఏళ్ల శ్రీయ. ఏంటమ్మా విసుగ్గా ఉన్నావు? ఎవరైనా ఏమన్నా అన్నారా? కింద కూర్చుని కూతురి సాక్స్ విప్పుతూ ప్రేమగా అడిగింది శశి. డోంట్ ఇరిటేట్ మీ. చాలా కోపంగా ఉన్నాను. అసలు నేను ఇంకా ఈ స్కూల్కి వెళ్ళను. మార్చేయండి వేరే స్కూల్కి. కనీసం సెక్షన్ అయినా మార్చేయమని చెప్పండి. కూతురి కోపం ఎవరి మీదో ఎందుకోసమో అర్థం కాలేదు శశికి. కొద్దిగా బుజ్జగించాక తెలిసిన విషయం. 9వ తరగతి సెకండ్ టర్మ్ పరీక్షలలో శ్రీయకి మార్కులు కాస్త తగ్గాయి. ఎన్నాళ్ల వరకు మొదటి 3లో ఉండే తాను ఇలా వెనకబడిపోవడాన్ని తట్టుకోలేకపోతుంది అని. ఏం పర్లేదు, ఎక్కడో పొరపాటు జరిగి ఉంటుంది. ఒకళ్ళ మార్కులు మరొకళ్ళకి వేసి ఉంటారు. లేకపోతే నా చిట్టి తల్లికి తక్కువ మార్కులు రావడమేంటి? నేను కనుక్కుంటాగా, బాధపడకు. కాదు మామ్, నీకు చెప్పాగా, ఆ పీయూష్ గాడు శ్రేష్ఠారెడ్డి మా క్లాస్లో జాయిన్ అయిన దగ్గర నుంచి టీచర్స్ అందరూ వాళ్ళనే ఫేవర్ చేస్తున్నారు. అన్ని సబ్జెక్టులోనూ వాళ్ళదే హవా. నిజం చెప్తున్నా మామ్, వాళ్ళిద్దరూ మాఫ్ క్యాండిడేట్స్. నాకు తెలుసు. బోరుని ఏడ్చేసింది శ్రియ. సరే అడుగుదాంలే, లేచి ఫ్రెష్ అవ్వు. బెంగళూరు నుంచి దీపు ఆంటీ వచ్చింది. నీకోసం కుకీస్, చాక్లెట్లు, కేక్ చేసి తెచ్చింది. అలాగో శ్రియని బతిమిలాడి మామూలు మనిషిని చేసింది శశి. ఎంతలో ఎంత మారిపోతారు కదే ఆడపిల్లలు. నిన్న మొన్నటిదాకా బొద్దుగా ముద్దుగా రబ్బరు బొమ్మలా ఉండేది. ఇప్పుడు పొడుగు సాగిందిది. శ్రియను దగ్గర తీసుకుంటూ అంది దీప్తి. ఏది తిండి తింటే కదా ఒక్కో ముద్ద లెక్కలేసుకుని తింటుంది. బరువెక్కడ పెరుగుతానో అన్న ఆలోచనే ఇప్పుడు. అవునా శ్రియ, ఎందుకలా? ఆకలి ఎలా తెరుతుంది నీకు? సరైన ఆహారం లేకపోతే బ్రెయిన్ ఎలా పనిచేస్తుంది చెప్పు. చూడు, అప్పట్లో నీ జుట్టు ఎంత ఒత్తుగా ఉండేది, ఇప్పుడేమో ఇలా. శ్రియకి పోనీటైల్ వేస్తూ అడిగింది దీప్తి. పొడుగు జుట్టు జీన్స్ మీద బాగుండదు, అందుకే జుట్టు కట్ చేయించుకున్నాను. ఏవి కుకీస్? తెచ్చిచ్చింది శశి. పార్థు అక్కడే ఉన్న శ్రియ పలకరించడానికి ప్రయత్నించలేదు వాడిని. డబ్బాలో ఉన్న కుకీస్ తీసుకుని సోఫాలో కూర్చుని టీవీ చూస్తూ తింటూ ఉండగానే స్నేహితురాల నుండి ఫోన్ రావడంతో బాల్కనీలోకి వెళ్ళిపోయింది శ్రియ. మళ్ళీ వచ్చి తల్లికి బై చెప్పి బయటికి వెళ్ళింది. సోఫాలో మూత లేకుండా పడి ఉన్న కుకీస్ డబ్బా, కిందంతా రాలిన బిస్కెట్ల పొడి, విసిరేసిన స్కూల్ బ్యాగ్, స్నాక్స్ వగైరా చూసిన శశి, ఏంటో ఈ పిల్ల ఎప్పటికీ నేర్చుకుంటుందో ఏమోనే దీపు. ఇంటిని రణరంగం చేసేస్తుంది. కూతుర్ని విసుక్కుంటూ సర్దుతూ ఉంటే తను నవ్వుతూ స్నేహితురాలికి సాయం చేసింది దీప్తి. శ్రియని బడి బస్సు ఎక్కించే వరకు శశి అష్టావధానం చేస్తుంది. శ్రియని హడావుడిగా నిద్ర లేపకూడదు. అనునయంగా లేపి దగ్గరుండి బ్రష్ చేయించాలి. బతిమిలాడి పాలు తాగించాక వేడినీళ్లు తొలిపి స్నానాల గది సిద్ధం చేస్తే వెళ్ళి స్నానం చేస్తుంది.
ఈలోగా తండ్రి స్కూల్ యూనిఫామ్ ఐరన్ చేయడం, షూ పాలిష్ చేయడం, టైం టేబుల్ ప్రకారం బ్యాగ్లో పుస్తకాలు సర్దడం పూర్తి చేస్తాడు. తండ్రి దగ్గర కూతురికి మరీ గారాబం. అదయ్యాక నాకిది వద్దు అది కావాలి అంటూ తిండి దగ్గర మరో ప్రాసనం. అమ్మ బాక్స్లో పెట్టిన స్నాక్స్ నచ్చవని గొడవ పెడుతూ కాసేపు, హోంవర్క్ పూర్తి చేయలేక పోయినందుకు కాసేపు తల్లిదండ్రుల మీద చిరాకు పడి ఉరుకుల పరుగుల మీద అపార్ట్మెంట్స్ ఎదురుగా ఆగే స్కూల్ బస్ ఎక్కి వెళ్ళే వరకు ఇంట్లో కురుక్షేత్ర యుద్ధం జరుగుతుంది. కూతురు వెళ్ళిపోయాక ఆ పిల్ల రూమ్లో పక్కబట్టలు సర్దడం వగైరా అన్నీ చేసేసరికి మరో అరగంట. అప్పుడు కానీ శశికి ఆఫీస్కి వెళ్లాల్సిన భర్తని అటెండ్ అవ్వడం కుదరదు. ఇక సాయంత్రం శ్రియ ఏ మూడ్తో ఇంటికి వస్తుందో తెలియదు. ఆ పిల్లని ముద్దు చేసి బయట నుంచి ఆర్డర్ చేసో వెరైటీగా ఏదైనా మసాలాతో చేసినదో పెడుతుంది కూతురికి. ఎక్కువసేపు మొబైల్ ఫోన్లోనే గడిపే శ్రియని వద్దు అనగలిగే ధైర్యం శశిలో కనిపించలేదు దీప్తికి. ఆ రోజు రెండో శనివారం. శ్రియకి బడి లేదు. శశి భర్త శ్రీకాంత్ ఆఫీసుకి కూడా సెలవే. స్నేహితురాలిద్దరూ ఉదయాన్నే లేచి వాకింగ్కి బయలుదేరారు. దీప్తి ప్రయాణాన్ని ఆదివారానికి వాయిదా వేయించింది శశి. ఇవాళ అందరూ కలిసి బయటికి ఎక్కడికైనా భోజనం చేసి సరదాగా తిరిగి వద్దామని ప్లాన్ చేసుకున్నారు. ఎందుకో జీవితం చాలా రొటీన్ అయిపోయింది దీపు. మొగుడి సాధింపులు అత్తగారి ఆరళ్ళు లేకపోయినా బోర్ కొట్టేస్తుంది. క్షణం తీరిక లేదు, పైసా ఆదాయమూ లేదు. నీలాగా ఉద్యోగంలో చేరినా బాగుండేది. అదేం లేదు. కొన్నాళ్ళయ్యాక ఉద్యోగము బోర్ కొడుతుంది. పిల్లల చదువులకి నాకు ఇష్టమైన టూరింగ్కి సంపాదన అవసరం కాబట్టి కానీ, లేకపోతే నేను ఎప్పుడో జాబ్ మానేసేదాన్ని. అయినా శ్రీకాంత్ది మంచి ఉద్యోగం, సొంత ఇల్లు, చిన్న సంసారం. నీకెందుకే జీవితం నచ్చట్లేదు? ఒక్కరోజు కూడా ఇల్లు వదిలిపెట్టి వెళ్ళగలిగే అవకాశమే లేదు నాకు. కూచిపూడి డ్యాన్స్ నా ప్రాణం. ఏం చేయను, వదిలేశాను. ఓ నెల రోజులు అమ్మ దగ్గర ఉండాలన్నా కుదరదు. నేను లేనిదే క్షణం గడవదు దిగులుగా అంది శశి. అలా అయితే ఎలాగే? వీలు కుదుర్చుకుని డ్యాన్స్ క్లాసులు తీసుకో. కాలక్షేపంతో పాటు నీకు వచ్చిన విద్యని మర్చిపోకుండా నలుగురికి నేర్పొచ్చు. అది కుదిరే పని కాదులే. ఈ జీవితం ఇంతే నిరాశగా అంది శశి. ఎందుకే బాబు అలా మగపిల్లల చేత బట్టలు ఉతికిస్తున్నావు? పాపం పొద్దున్న వాళ్ళ చేత ఆ గది ఊడిపించి తుడిపించావు. నాకు ప్రాణం ఒసూరుమంది. పనమ్మాయి ఉంది కదా మాకు, ఫ్రెండ్స్తో అంది శశి. ఏం వాళ్ళ బట్టలేగా వాళ్ళు ఉతుక్కునేది? అది వాషింగ్ మిషన్లో. ఇంట్లోనూ ఎవరి బట్టలు వాళ్ళే ఉతుక్కుంటారు. ఇస్త్రీ చేసుకోవడం, షూ పాలిష్ వగైరాలు ఎవరివి వాళ్లే. తిన్న కంచాలు కూడా వాళ్లే శుభ్రం చేసుకుంటారు. అన్యాయమే దీపు. పాపం చిన్నపిల్లలు. 1వ క్లాస్ చదివే పార్దు చేత కూడా నువ్వలా ఆడపనులు చేయిస్తుంటే నాకెంతో జాలేస్తుందే. పార్దుని ఎత్తుకుని ముద్దు పెట్టుకుంటూ అంది శశి. ఇంకా నయం, నేనేదో సవతి తల్లిననుకుంటారు చూసిన వాళ్ళు. పని పనే. ఆడేమిటి మగేమిటి? సింపుల్గా అనేసింది దీప్తి. నో నో, అలా అనకూడదు. అసలు క్యారమ్స్లో హ్యాండ్స్ ఉండవు తెలుసా? నీ ఫ్రంట్ బేస్ లైన్ దాటకుండా స్ట్రైకర్ని ప్రిక్ చెయ్యాలి కానీ అలా పక్కలకి నెట్టకూడదు శ్రీని వారిస్తూ అన్నాడు వశిష్ఠ. అదేం కాదు, ఎలా అయినా ఆడొచ్చు, నాకు వచ్చు ఆట అంటూ తెల్ల కాయిన్ని ప్యాకెట్లోకి నెట్టేసింది శ్రియ. ఇదే మాట, ఇలా ఆడితే అసలు పెనాల్టీ కట్టాలి. వశిష్ఠ మాటలకి చాలా కోపం వచ్చింది శ్రియకి. నేనేమీ మొదటిసారి ఆడటం లేదు. నేను అమ్మా నాన్న ప్రతి ఆదివారం ఆడుకుంటాం. ఈ పిచ్చి రూల్స్ చెప్పొద్దు. కోపంతో ఎర్రబడిన ముఖంతో స్ట్రైకర్ని బోర్డు మీదకి విసిరింది శ్రియ. విస్తుపోయి చూడసాగాడు వశిష్ఠ. పోనీలెండర్రా, ఇవేమైనా పోటీలా? ఎవరు గెలిస్తే ఏముంది, గొడవ పడకుండా ఆడుకోండి. శ్రియ నీకన్నా చిన్నది కదరా వశిష్ఠ, వదిలెయ్యి నవ్వుతూ అంది శశి. తన వంక చూసిన కొడుకుని కళ్ళతోనే ఊరుకో అన్నట్లు సైగ చేసింది దీప్తి. చెస్ టోర్నమెంట్లో క్వార్టర్ ఫైనల్స్ దాకా వచ్చి వెనకబడ్డాడు వశిష్ఠ. ఏదో గోల్మాల్ జరిగిందే దీపు. లేకపోతే స్టేట్ లెవెల్లో గెలిచినవాడు ఇక్కడ క్వార్టర్స్లోనూ పోవడమేమిటి? డోంట్ వర్రీరా వశిష్ఠ, వాడిని దగ్గరికి తీసుకుని అంది శశి. ఏం కాదు, గెలిపోవటముల్లో ఆటల్లో మామూలే. శిఖరాన్ని ఎక్కాలంటే చాలా ఎగుడు దిగుళ్ళని తట్టుకోవాలి. ట్రిక్స్ నేర్చుకుంటూ తెలివిగా ఆడాలి. నువ్వేం సముదాయించకు శశి, ఓడిపోవడం కూడా నేర్చుకోవడంలో భాగమే. ఏరా, నీ అపోనెంటెంట్
స్ట్రాటజీ ఏంటి అడిగింది దీప్తి. వాడు ఒరిస్సా నుంచి వచ్చిన ట్రైబల్ స్కూల్ కుర్రాడమ్మా. పేరు రిక్కీ బూనియా. ఆట మొదలు పెట్టడమే నా మిడిల్ ఆర్డర్ మీద అటాక్ చేశాడు. కళ్ళన్నీ నా బిషప్ మీద, నైట్స్ మీదనే. ఇకనే నువ్వు మొత్తం డిఫెన్స్ ఆడి ఉంటావు. తప్పించుకోవడం కోసం తప్పు స్టెప్స్ వేసి ఉంటావు. నేను మన దగ్గర ఎలా ఆడానో అలాగే ఆడానమ్మా బిక్కముఖం వేసి అన్నాడు వశిష్ఠ. అక్కడి ప్లేయర్స్లో నువ్వు బెస్ట్ కావచ్చు, కానీ మనను మించిన వాళ్ళు ఉండరనుకోకూడదు కదరా. ఈసారి మరింత స్మార్ట్గా ఆడి గెలుదులే, బాధపడకు అన్నట్లు ఆ అబ్బాయి వాడి పేరేదో చెప్పావు, వాడికి కంగ్రాట్స్ చెప్పావా లేదా? దీప్తి ప్రశ్నకి చెప్పాలన్నట్లు తల ఊపాడు వశిష్ఠ. ఆ మాటలు వింటున్న శశికి ఆశ్చర్యం అనిపించింది. దీప్తి కొడుకు గెలుపు కోరుకునే తల్లిలా కనిపించలేదు ఆమెకి. ఈ 2-3 రోజుల్లో పిల్లలు ముగ్గురు బాగా కలిసిపోయారు. శ్రీయ మొండితనం దీప్తి పిల్లలకి అలవాటైనట్లే వాళ్ళిద్దరి మంచితనం శ్రీకి నచ్చడంతో ముగ్గురు బాగా ఆడుకోసాగారు. అల్లారుముద్దుగా అడిగిందల్లా ఇచ్చి బాగా పెంచడం కోసం ఒక్క సంతానాన్నే కన్న శ్రీకాంత్కి మొదటిసారి శ్రీయకి తోడు లేకుండా చేశానే అనే బాధ కలిగింది. బెంగళూరుకు దీప్తి వాళ్ళు ఆ రాత్రికే తిరుగు ప్రయాణం. శ్రీయని షాపింగ్కి తీసుకెళ్ళి మంచి డ్రెస్, పార్కర్ పెన్ను, రూబిక్స్ క్యూబ్ కొనిచ్చింది దీప్తి. ఒక్క రోజులో రాదు కానీ ఈ క్యూబ్ ఆడితే జ్ఞాపకశక్తి పెరుగుతుంది. బుర్ర యాక్టివ్గా ఉండి ప్రాబ్లం సాల్వింగ్ నేర్పుతూ వస్తుంది. నాకు చిన్నప్పుడు ముక్కు మీదే కోపం ఉండేది, ఓర్పు అస్సలు ఉండేది కాదు. మా నాన్నగారు దీన్ని కొనిచ్చిన తరువాత తెలియకుండానే బాగా ఇంప్రూవ్ అయ్యాను శ్రియా. ట్రై ఇట్. దీప్తి ఇచ్చిన కానుకలు శ్రీకి బాగా నచ్చేశాయి. షూర్ ఆంటీ, ఐ లవ్ దీస్. శ్రీకాంత్ గారు ప్లీజ్ శ్రీయని ఈ దసరా సెలవులకి మా ఇంటికి పంపండి. మైసూర్లో దసరా ఉత్సవాలకి తీసుకెళ్తాం, బ్రహ్మాండంగా చేస్తారు. ఏం మేం రావద్దా? వద్దు శ్రీకాంత్ గారు, ఈసారి మా బంగారు శ్రీయని 10 రోజులు అచ్చంగా మా కూతురిలా చూసుకోవాలనేది నా స్వార్థం. ఏం వస్తావు కదూ అడిగింది దీప్తి. ఆనందంగా తలూపింది శ్రియ. ఈమె రాక్షసి, ఏం మంత్రమేశావే నా కూతురు ఇంతలా మారిపోయింది. శ్రియని బ్యాడ్మింటన్ కోచింగ్కి పంపి వాట్సాప్లో వీడియో కాల్ చేసింది శశి స్నేహితురాలికి. నేనేం చేశానబ్బా ఆశ్చర్యపోతుంది దీప్తి. ఇంకేం చెయ్యాలి, అంతా నువ్వే చేశావు, మాయ చేసేశావు. దాని మంకుపట్టు, మొండితనం, కోపం, చిరాకు అన్నీ పోయాయి. తన పనులు చేసుకోవడమే కాదు నాకు కూడా సాయం చేస్తోంది. మీ మైసూర్ ట్రిప్ గురించి చెప్పి మురిసిపోతోంది. వాళ్ళ నాన్నైతే ఇది అసలు మనమ్మాయేనా అంటున్నారు. నీ మొహం, నేనేం చేయలేదు. తెలివిగల పిల్ల కదా, తనెలా ఉండాలో తెలుసుకుంది. మా వాళ్ళు చేసే పనుల్లో తను కల్పించుకుంది. సొంతంగా పనులు చేసుకోవడంలో ఉన్న తృప్తిని ఆస్వాదించింది. అంటే శ్రీయ చేత పనులు చేయించడానికి తీసుకెళ్ళావా నువ్వు? ఆక్షేపించింది శశి. కాదే శశి, తన కాళ్ళ మీద తను నిలబడడం ఎలాగో చూపించడానికి తీసుకెళ్లాను. శ్రీయకి ఆడి ఓడడం, ఓటమిని ఒప్పుకుని తట్టుకోవడం తెలిసేలా చేశాను. మా ఆయన లెక్కల మాస్టారు కదా, సమస్యని సాల్వ్ చేయడానికి లాజిక్ ఉపయోగించడం ఎలాగో నేర్పి రైట్ ఆన్సర్ వచ్చేదాకా తగ్గేదేలే అనుకునేలా చేశారు. ముఖ్యంగా దానికి ఓడిపోవడం నేర్పించేమే మేము. నోరు తెరుచుకుని వింటున్న శశి దగ్గరికి శ్రీకాంత్ కూడా వచ్చాడు. తను థ్యాంక్స్ చెప్పాడు దీప్తికి. శ్రీకాంత్ గారు ఏమనుకోకుంటే ఓ మాట, పిల్లల విషయంలో మనం కరెక్ట్ అనుకుని చేసే కొన్ని పనులు వాళ్ళకి మేలు కన్నా కీడే ఎక్కువ చేస్తాయి. అవేంటో చెప్పనా? అర్థం కాలేదు శశి శ్రీకాంత్లకి. శ్రీయని అందరి ముందు గొప్పగా నిలబెట్టాలనే ప్రయత్నం మీది. ఒక్కగానొక్క కూతురిని మహారాణిలాగా చూసుకోవాలనుకోవడం తప్పు కాకపోయినా ఆమెని భవిష్యత్తు కోసం సన్నిద్ధం చేయాల్సిన బాధ్యత కూడా మీదే. మీరే చెప్పారు కదా, తరచూ స్కూల్కి వెళ్ళి ప్రిన్సిపల్కి, టీచర్కి కానుకలిస్తూ ఉంటానని. ఆ గుడ్విల్తో వచ్చిన కృత్రిమ గెలుపుకి అలవాటు పడిన శ్రియ చిన్న ఓటమిని కూడా తట్టుకోలేకపోతుంది. ఇప్పుడే ఇలా అయితే ఎదిగే క్రమంలో అనుభవాలు, పరాభవాలకు ఎలా తట్టుకుంటుంది? పెళ్ళయి మరో ఇంటికి వెళ్ళాక ఇదే ఇంపార్టెన్స్ కోరుకొని అది దొరకక అశాంతికి గురైతే వద్దు, ఓటమిని అలవాటు చేయండి. అప్పుడే గెలుపు కోసం చేసే ప్రయత్నం, గెలుపు రుచి కూడా ఆత్మవిశ్వాసాన్ని పెంపొందిస్తాయి. ఈ 10 రోజులు సెలవు పెట్టి నేను చేసింది అదే.
మొదటి రోజు మేం పొద్దున్నే లేచి పనులన్నీ పూర్తి చేసుకున్న తరువాత బద్ధకంగా నిద్రలేచిన శ్రియ మొహమాటపడి మర్నాటి నుండి త్వరగా లేవడం మొదలుపెట్టింది. విడిచిన బట్టలు చిందరవందరగా ఉన్న తన గది తనకే నచ్చలేదు. మా వాళ్లతో పాటు తన బట్టలు ఉతుక్కోవడం, ఇల్లు సర్దడం, నాకు వంటలో సాయం చేయడం చేసింది. వశిష్ఠతో కలిసి జాగింగ్, పార్థుతో ఆటలు, రెండోవాడు మణిదీప్తో వేదిక్ మ్యాథ్స్ తనకి బాగా నచ్చాయి. ఎవరి పనులు వాళ్లే చేసుకోవడంతో మిగిలిన టైంలో అందరం ఆటపాటలతో గడిపేశాం. దసరా స్పెషల్స్లో శ్రియ చెయ్యి కూడా ఉంది. శ్రియ హైదరాబాద్ వెళ్తుంటే మా అందరికీ ఎంత దిగులనిపించిందో. మా అమ్మాయిని మీ ఇంటికి పంపుతున్నామేమో అనిపించింది. శశి శ్రీకాంత్ కళ్ళల్లో నీళ్లు. శ్రేయోభిలాషి అన్న పదానికి అసలైన అర్థం మీకేం చెప్పాలో తెలియట్లేదు. గద్గదంగా ఉంది శ్రీకాంత్ గొంతు. బెంగుళూరులో ఉన్న మీ మేనత్త నిన్ను బాగా మిస్ అవుతోంది అని మా శ్రేయకి చెప్పండి, నవ్వేసింది దీప్తి. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.